సార్ విజిలెన్స్ వాళ్ళు వచ్చేసారు. అయ్యో సార్. We are from anti-corruption department. మేము ఇక్కడ తనిఖీ చేయాలి. ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్. సర్చ్. సార్ అయ్యో మిమ్మల్ని కొంచెం చెక్ చేయాలి. నేనే తీసుకోలేదు. ఇక్కడ ఎవరూ తీసుకోలేదు. మిమ్మల్ని కాస్త తనిఖీ చేయాలి. నా బాడీనా? Yes. ఓకే Come on. సార్ అయిపోయింది. సార్ ఏం లేదు సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మాకు ఒక తప్పైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ డబ్బు ఉందని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇట్స్ మై ప్లెజర్. సార్ కమాన్. దొరకలేదు. మంచి పని మనం చిక్కలేదా? ఓరి దేవుడా, ఇప్పుడే నాకు ప్రాణాలు తిరిగి వచ్చాయి. సార్ ఆ డబ్బంతా మింగేశారా? ఇక్కడ చూడండి రాఘవ, డబ్బుగా చూసి ఆ డబ్బు నాకిస్తే అది ఎప్పుడు నా తల మీదే ఉంటుంది. అరేరే, సార్ తెలివే తెలివి. తప్పు చేసినా అది సరిగ్గా చెయ్యాలి. సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఎన్ని రోజులు ఆ లంచగొండిని సస్పెండ్ చేశారు అని. అది తెలుసుకోవాలి, నాకు ఆశగా ఉంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు, ఎవరు కావాలన్నా చూడొచ్చు. విజిలెన్స్ పట్టుకొని నోట్లని. ఇవాళ ఒక చెత్త నా కొడుకు నన్ను ఇరికిచ్చాడు. అత్తయ్య, మీరెప్పుడైనా మీ ఆయన్ని ఇరికిచ్చారా? మా నాన్నకి మాన మర్యాదలున్నాయి. నాకు తన్మానం ఉంది. నాకు పిల్లలు పుట్టని అప్పుడు నా కొడుకు చెప్తాడు మా నాన్న ఎంత నీతి గలవాడని. మామయ్య, ఈ డబ్బుని దాచిపెట్టడానికి సబ్ కలెక్టర్ ఇల్లే కరెక్ట్ కదా? ఇక మీద రైడ్ అంతా జరగదు. అలాగే జరిగిందనుకోండి, నన్ను ఇరికించడానికి ఒక మనిషి ఉన్నాడుగా. దానికి ఆధారం లేదు కదా, ఆధారం లేదు కదా. అయ్యోయ్యో, ఇది కొంచెం పట్టుకో. ఇప్పుడు ఆధారం వచ్చింది. ఎలా? ఇదిగో ఫింగర్ ప్రింట్, ఫింగర్ ప్రింట్. ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఫింగర్ ప్రింట్ రాకూడదు. ఈ సెట్టియర్ గడ ఎవిడెన్స్ అంతా ఎక్కడ పెట్టాడో తెలియలేదే. ఇదా? కాస్త ఆగండి. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. బ్యాగు సపోజ్ ఇక్కడ నేను లేని సమయంలో, అదే నేను లేని టైంలో దొంగోడు వచ్చాడనుకో, సేతులక్ష్మి ఎలా రియాక్ట్ చేస్తున్నావో నేను తెలుసుకుందాను. నువ్వు పాస్ అయిపోయావు. ఈ అర్ధరాత్రిలో నేను ఇంత మసి పూసుకొని వచ్చినా నువ్వు దాన్ని కనిపెట్టావు చూడు. నువ్వు చాలా బ్రిలియంట్వి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కొందరు ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మాత్రమే ఇటువంటి అలర్ట్నెస్ నేను చూశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సేతులక్ష్మి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై వైఫ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. గుడ్ నైట్. నేను ఒక ఇన్స్పెక్టర్ అయి ఉండి కూడా నలుపు పూసుకొని కూడా దొరికిపోయాను. అవును, కలెక్టర్ ఫంక్షన్ కి మాధవన్ రావటం లేదు. మీరు దీన్ని అరిచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరదేశీయుడు నాతో రావడం నాకు ఇష్టం లేదు. నేను గుడ్డుతుండే వీడేంటి కోళ్ళగా కూస్తున్నాడు? ఇది వీడు పెట్టిన గుడ్డ. ఒక మనిషిని ప్రశాంతంగా తిననివ్వని జన్మ వీడిది. ఇలా వాంతి చేసుకుంటున్నావు? గోవింద మామయ్య, నేను తండ్రి కాబోతున్నాను. ఓరి దేవుడా, ఇలా కూడా జరుగుతుందా? ఇంకా నయం పెళ్లి చేసుకోకపోవడం మంచిదైంది. ఏదైనా సిజేరియన్ అయ్యిందంటే అమ్మో.
ఏయ్ సేదు నువ్వెక్కడికి వచ్చినా అది బ్యాగ్ నా తీసుకొని. ఇష్టం. నీకెక్కడిస్తామో నేను అక్కడికి వస్తాను. ఇవాళ సాయంకాలం మనం ఒకటిగా స్పెండ్ నేను చేద్దాం. వెళ్తున్నది ఒక అఫీషియల్ మీటింగ్ ఆఫీషియల్ మీటింగా? ఈ సండేలో నన్ను జోక్ చేయకు. ఒక హస్బెండ్ కి తెలియాలి కదా వైఫ్ ఎక్కడికి వెళ్తుందో. టక్కని ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని దొంగోడికి భయపడి వెళ్ళిపోక. ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ నీకోసం కాపలా ఉన్నాడు నా ఇక్కడ. భయం అంతా తన గురించే. ఓ ఈ ఎవిడెన్సెస్ ని కాపాడడానికి నా ఇంటి కన్నా మీ ఇల్లే చాలా సేఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను భయపడేది ఒకే ఒక వ్యక్తికి. అది సరే, నా husband. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారా? కింద అందరూ వచ్చారు, ఫంక్షన్ షురూ అవబోతుంది. మీ హస్బెండ్ రాలేదా? లేదు, నేను ఇక్కడికి వస్తున్న విషయం కూడా తనతో చెప్పలేదు. పబ్లిక్ ముందు నన్ను అవమానించే ఏ ఛాన్స్ కూడా ఆయన మిస్ చేసుకోరు. ఐఎమ్ సారీ. ఆయన మీ హస్బెండ్ అన్న వల్ల ఆయన్ని పర్సనల్గా పిలిచాను. అలా అయితే మర్చిపోయి ఉంటారు. దాని గురించి అసలేం చెప్పలేదే. మంచిదైంది. చెటియారు, ఆ ఫైల్ నాకు దొరకలేదే. ఫైల్ నా దగ్గర సేఫ్ గానే ఉందిలే. దానికి నేను కొంచెం కష్టపడ్డానులే. నేను అక్కడికి వచ్చేదా? వద్దు, నేను చెప్పినప్పుడు వస్తే చాలు మీరు. ఇటు చూడు చెటియార్, ఈ ఫైలు విలువ నాకు బాగా తెలుసు. మీకు మీ అబ్బాయి అంటే ప్రాణాలతో సమానం. అటువంటి పరిస్థితిలో నేను ఏది అడిగితే అది మీరు ఇస్తారు. ఏంటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నావు? మీ కొడుకు మొన్న నన్ను కేవలంగా మాట్లాడాడు కదా, ఆ రోజునే నేను మనసులో పెట్టుకున్నా. సరే, మనం ఇప్పుడు నేరుగా కలుసుకుందాం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. ఆహా, ఏంటి నాన్న? వాడు సరిగా ఉన్నట్లేడే. సార్ ఏంటి సార్ డాగ్ స్క్వాడ్తో? నిన్న కలెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది. అందుకే పోలీస్ డాగ్ వాసన చూసి ఇక్కడికి వచ్చింది. ఎక్కడ? ఏంటిది? ఏంటి అదేలా నిన్న రాత్రి లాకప్లోనే ఉన్నాడు కదా. కలెక్టర్ గారింట్లో ఎలా దొంగతనం చేసుంటాడో. చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనే నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచాను. నా ఇంట్లో వచ్చి ఫైల్ దొంగతనం చేసింది కుమరప్పనని కనిపెట్టాను. కానీ లాకప్లో ఉన్నవాడు ఎవరి సహాయంలో బయటికి వచ్చాడు, ఎవరు వాడు వెనక ఉండారని ఇది ఎంత అడిగినా వాడు చెప్పట్లేదు. కడాన పని పోతుందన్న భయంలో కానిస్టేబుల్ చార్లీ నిజం చెప్పాడు. వాడు స్టేట్మెంట్లో మీ హస్బెండే దీంట్లో విల్లన్. మీ కుటుంబ గొడవ అంతా నా వైఫ్ చెప్పి నాకు బాగా తెలుసు. మీ ఇద్దరి మధ్యలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లేదు కదా. ఫేట్ వేరేం చెప్పగలను? మీ హస్బెండ్ అన్న వల్లనే నేను చార్లీ స్టేట్మెంట్ని ఇంకా రహస్యంగా పెట్టుకుని ఉన్నాను. ఒక మాట ఇస్తే మాధవన్ని కాపాడేకవుతుంది. నో, యూ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. అంత కోపం ఉందా ఆ మనిషి మీద మీకు? నేరం చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. సి, ఇలాంటి ఒక పరిస్థితిలో మనం అవసరపడి నిర్ణయం తీసుకోకూడదు. దీని సంబంధంగా ఏదైనా ఒక విచారణ వస్తే మాధవన్ మాత్రం కాదు, మీరు దొరికిపోతారు. ఒక ముఖ్యమైన కేసు ఫుల్ ఎంక్వైరీ రిపోర్ట్స్, ఆ కేసు విచారిస్తున్న సబ్ కలెక్టర్ హస్బెండే దొంగని తెలిస్తే మీకు సంబంధం ఉంది అని అర్థం. తర్వాత మీడియా, పబ్లిక్, క్వశ్చన్స్ అని చాలా విషయాలు ఫేస్ చేస్తారు. డోంట్ బి అఫ్రేడ్, నథింగ్ విల్ హ్యాపన్. అన్నీ నేను తెలిస్తే సాల్వ్ చేయగలను. సేదులక్ష్మి, మీరు నన్ను ఒక థర్డ్ పర్సన్గా చూడొద్దు. నా అన్ని సహాయం మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఏదైనా ఉన్నా చెయ్యి తీరా. ఏంటిది? ఎవరికి తెలబోతుంది? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు వ్యతిరేకంగా నేను యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎప్పటికీ నువ్వు పోలీసులో ఉండలేవు. అది నేను చేయకుండా ఉండేందుకు కారణం ఆ మేడం మాత్రమే. మైండ్ ఇట్.